తమిళనాడు గవర్నర్ అర్లేకర్ అత్యధిక సీట్లు తెచ్చుకున్నటువంటి టీవీకేని ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించకుండా తర్జన భర్జన పడడం లేదా నాంచడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది బీజేపీ గేమ్ ప్లాన్లో భాగమే అనేటటువంటి ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అసలు మొత్తం గవర్నర్ల వ్యవస్థే వృధా, దానిని రద్దు చేయాలని మరోసారి డిమాండ్ తలెత్తడానికి ఈ గవర్నర్ చర్య ఒక కారణంగా నిలుస్తూ ఉంది. అసలు గవర్నర్ తీసుకున్నటువంటి చర్య వెనుక ఉండేటటువంటి ఉద్దేశాలు ఏంటి? రాజ్యాంగబద్ధమేనా లేదంటే దురుద్దేశపూరితంగా చేశారా? బీజేపీ పార్టీ కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చి ఉంటే ఇదే తరహా పద్ధతిని గవర్నర్ అనుసరించే ఉండేవాడా? ఈ రకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయ నిపుణులు, రాజ్యాంగాన్ని నిర్వచించే వాళ్ళు సైతం ఈ విషయంలో గవర్నర్కి అనుకూలమైనటువంటి వాదనని కొందరు, ఆ గవర్నర్కి వ్యతిరేకమైనటువంటి వాదనని కొందరు వినిపిస్తున్నారు. ఇంకా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లాంటివి ఎటు గవర్నర్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడము, ఆందోళనలు చేస్తామని చెప్పి హెచ్చరించడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా ఇప్పుడు టీవీకే పార్టీ కోర్టుకు వెళ్ళడానికి సైతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ విఫలమైనప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోక తప్పదు. అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఎందుకు విఫలం అవుతున్నాయి? తమ విచక్షణాధికారం మేరకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని న్యాయస్థానాల చేతిలో పెట్టి తమ అధికారాలను తామే ఎందుకు కుదించుకుంటున్నారు? ఇటీవలే మనం చూసాము, ఇదే తమిళనాడుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి దాదాపు 10 బిల్లుల్ని 3 ఏళ్ల పైచిలకు పెండింగ్లో పెట్టడంతో అప్పటి గవర్నర్ అయినటువంటి రవి మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేయడమే కాకుండా అసలు మొత్తం దేశంలో ఉండేటటువంటి గవర్నర్ల వ్యవస్థకు అంతటికీ వర్తించే విధంగా 3 నెలల లోపులో రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని ఆమోదించి తీరాల్సిందే, లేదంటే ఆటోమేటిక్గా ఆమోదం పొందుతాయంటూ నిజానికి తన పరిధిని కూడా పెంచుకుంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది నిజానికి రాజ్యాంగబద్ధ పరిధిని అతిక్రమించినట్టుగానే చెప్పాలి. దాంతో ప్రెసిడెంషియల్ రిఫరెన్స్ కింద ఇది న్యాయబద్ధమైన ఎలా తీసుకుంటుంది సుప్రీంకోర్టు అని ప్రశ్నించడంతో రాజ్యాంగ న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యి ఇది కరెక్ట్ కాదు అంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అంటే 3 నెలల లోపల గవర్నర్ ఆమోదం పొందకపోతే ఆమోదించినట్లే అనేటటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో అది వెనక్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అయితే ఈ గవర్నర్లు చేస్తున్నటువంటి వ్యవహారం మళ్ళీ మరోసారి సుప్రీంకోర్టు ఈ రకమైనటువంటి సీరియస్ నిర్ణయాలు తీసుకునేందుకు దారితీసే రకంగా ఉన్నాయా? ఎందుకు అసలు ఈ గవర్నర్ల వ్యవస్థ ఇలా వ్యవహరిస్తోంది? బీజేపీ ప్రాపకం లేదంటే బీజేపీ బాసుల యొక్క ఆజ్ఞలు, అనుజ్ఞలు లేదంటే వాళ్ళని మెప్పు పొందడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఈ ఉదాహరణ వచ్చినప్పటికీ గవర్నర్లకు సంబంధించి మాత్రం చాలా కాలం నుంచి ఉంది. మరోసారి ఇదే విషయం తీవ్ర స్థాయిలో వైరల్ అవుతోంది. అయితే రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి గవర్నర్ అంటే పాపులర్ మాండేటు విజయ్కి వచ్చింది కదా అంటున్నారు. నిజమే, పాపులర్ మాండేటు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది. అయితే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల కంటే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు సానుకూలంగా ఉన్నారా, మెజార్టీ సానుకూలంగా ఉందా, దీంతో పెద్దగా సంబంధాలు లేకుండానే రాజ్యాంగ న్యాయ వ్యవస్థలు కానీ ఇతరత్ర చట్టం ఏం చెబుతోంది, రాజ్యాంగం ఏం చెబుతుంది అనేది మాత్రమే చూస్తారు. ఇప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉండే రాజ్యాంగబద్ధమైన ఔచిత్యము, అనౌచిత్యాన్ని గురించి మనం చూద్దాం. ఎందుకంటే పాపులర్ మాండేట్ విజయ్ది అనేది ఎవరు నిర్ద్వందంగా నిస్సందేహంగా చెప్తారు. ఎందుకంటే ఇతర పార్టీలు ఆయనకి ప్రత్యర్థులుగా పోటీ పడినటువంటి ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ ఈయనకి దరిదాపుల్లో సమీపాల్లో లేవు, విజయ్కి సమీపాల్లో లేవు. అవి ఓడిపోయినాయి. ప్రజలంతా ఒక మార్పును కోరుకుంటూ ఓటు వేశారు. కానీ మెజార్టీ మార్క్ ఏదైతే సింపుల్ మెజార్టీ మార్క్కి ఇంకా ఒక 8-10 సీట్ల తక్కువలోనే ఆయన్ని నిలబెట్టడంతో ఇది ఇప్పుడు 10 సీట్లు తక్కువ ఉండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇప్పుడే నిజానికి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్కి విచక్షణాధికారం ఏంటి, ఆయన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విచక్షణ పరిధిలోకి వచ్చింది. సాధారణంగా గవర్నర్లు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఆమోదం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనుమతి ఇవ్వాలి ప్రభుత్వం ఏర్పాటు కంటే 4-5 అంశాలు గవర్నర్లకైనా రాష్ట్రపతికైనా 4-5 అంశాలు ప్రామాణికంగా ఉంటూ ఉంటాయి. లార్జెస్ట్ పార్టీగా సింపుల్ మెజార్టీతో వచ్చినటువంటి పార్టీకి మొదటే అవకాశం ఇస్తారు. లేదంటే కనుక రెండో అంశంగా ముందుగా అంటే ఎన్నికలకు ముందుగా కూటమిగా ఏర్పాటైనటువంటి వాళ్ళకి మెజార్టీ వస్తే
వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇవి రెండూ జరగని పక్షంలో మెజారిటీ లేకపోయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిన పార్టీల కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీకి అవకాశం ఇస్తూ ఉంటారు. అక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి ఏర్పడితే పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తు కుదుర్చుకున్నటువంటి పార్టీలకి అవకాశం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మూడవది అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ సింపుల్ మెజారిటీ రాలేదు, ఫ్రీ పోల్ అలయన్స్లో ఉన్నటువంటి డిఎంకే కూటమి కానీ లేదంటే వేరే కూటమిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే కూటమి కానీ మెజారిటీ రాలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే విజయం నిలిచాడు. అది థర్డ్ ఆప్షన్. ఆ థర్డ్ ఆప్షన్లో మాత్రమే తమిళనాడు ఉంది. ఇది కూడా కాదనుకుంటే కనుక నాలుగో ఆప్షన్ పోస్ట్ పోల్ అలయన్స్ అంటే ఏఐడిఎంకే డిఎంకే కలిసి ఇక మిగిలిన కొన్ని పార్టీలను కొన్ని పక్షం కొందరిని కలుపుకొని ముందుకెళ్ళడం అనేది ఇక థర్డ్ ఆప్షన్తో ఇప్పుడు ఆగి ఉంది. అయితే ఇది డిలే చేయడం వల్ల పోస్ట్ పోల్ అలయన్స్లో మరిన్ని కుట్రలు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. పీపుల్ మ్యాండేట్కి వ్యతిరేకంగా అంటే ప్రజలు ఎక్కువగా విస్తృతంగా ఆయన కోరుకున్నారు, కానీ ఆయనకు వ్యతిరేకంగా ఓటమి చవి చూసినటువంటి డిఎంకే ఏడిఎంకే చేతులు కలిపి కుట్రకు పాల్పడే అవకాశం ఉంది కదా అనే సందేహాలని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే వాటితోటి గవర్నర్కి ఏమి సంబంధం ఉండదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సింపుల్ మెజారిటీ లేదంటే ప్రీ పోల్ అలయన్స్, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, పోస్ట్ పోల్ అలయన్స్ ఇవి ఎలా జరిగినాయి, అసలు భారతదేశంలో గతం నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అసలు మెజారిటీ లేకుండా అధికారానికి ఆహ్వానించకూడదా, ఇవన్నీ మనం లోక్సభ నుంచి తీసుకుంటే, ఎందుకంటే రాష్ట్రపతి నిజానికి గవర్నర్లకి రాష్ట్రపతికి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒకే రకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. నిజానికి రాష్ట్రపతి ఇంకా విస్తృతమైన అధికారాలు కలిగి ఉంటారు. మన దేశంలో చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఈ సమస్యని రాష్ట్రపతులు చాలాసార్లు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 1969లోనే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రానంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైంలో ఇందిరా ప్రధానిగా ఉండగా ఒక స్ప్లిట్ వచ్చింది. అంటే సిండికేట్ అంటే పెద్ద పెద్ద నాయకులంతా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా చీలిపోవడము, దీంతో ఒక స్ప్లిట్ వచ్చింది. అప్పుడు పార్లమెంట్లో నిజానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం మైనారిటీలోనే ఉంది. అయినప్పటికీ మైనారిటీ ప్రభుత్వమే కొనసాగింది. అంటే మెజారిటీ మార్కు ఉండాలా లేదా అనే దాని మీద ఆ సందేహాలకి అప్పట్లోనే రాష్ట్రపతి ఇందిరాకి పాపులర్ మ్యాండేట్ ప్రజల యొక్క మద్దతు ఉందని, తర్వాత నిరూపణ అవ్వకుండానే ఆమెని కొనసాగించడానికి లేదా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం అనేటటువంటిది కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. 1969లోనే ఈ తరహా అంటే ఇందిరా సమయంలోనే ఈ తరహా సందిగ్ధత అనేది రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి ప్రెసిడెంట్కి ఏర్పాటైంది. ఆ తర్వాత చూస్తే కనుక 1989లో మళ్ళీ రాజీవ్ గాంధీ టైంలో సైతం ఈ సమస్య తలెత్తింది. రాజీవ్ గాంధీ అప్పటి ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ 194 సీట్లతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అయినప్పటికీ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు అంతకుముందు 1984లో చూస్తే 400 సీట్లు వచ్చిన రాజీవ్ గాంధీ 89కి వచ్చేటప్పటికి 194 సీట్లుగా పడిపోయారు. తనని ప్రజలు వ్యతిరేకించారనేటటువంటి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండటంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారని రాష్ట్రపతి అడిగినప్పుడు నేను ఏర్పాటు చేసే అవకాశం లేదంటూ రాజీవ్ గాంధీ కొంచెం హుందాగా మారల్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని పిలిచి 1989లో నేషనల్ ఫ్రంట్కి పగ్గాలు అప్పగించడం అనేది రాష్ట్రపతి జరిగింది. అప్పట్లో అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచారు కానీ ఆయన చేయని అనడంతో జరిగింది. ఇక 91 ఆ సందర్భాల్లోకి వచ్చేటప్పటికి పివి నరసింహారావు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ మైనారిటీ ప్రభుత్వమే. అంటే మెజార్టీ ముందుగానే ఉండాలి, లోక్సభలోనో రాష్ట్ర శాసనసభల్లోనూ మెజార్టీ ఉన్న ప్రభుత్వాలే ఉండాలి అనే దానికి కూడా ఒక నియమం ఏం లేదు. 91లో కాంగ్రెస్ పివి నరసింహారావు టైంలో మైనారిటీ ప్రభుత్వమే కొనసాగింది. కానీ ఓటమి అవిశ్వాసం ఇటువంటివి వచ్చినప్పుడు ఇతర మద్దతు కూలగట్టుకుని గట్టెక్కడం అనేటటువంటి జరిగింది. అంటే స్పష్టంగా నెంబర్ గేమ్లో మెజార్టీ ఉంటేనే ముందుగా నిరూపణ అయితేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం కొనసాగాలి అనే నియమం లేదు అనేదానికి 91 to 96 సాగినటువంటి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంటుంది. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా లేదంటే అది ఖచ్చితంగా పిలవాల్సినటువంటి అవకాశం కూడా ఉంది అనేది గతంలోనే నిరూపణ అయినాయి. శంకర్ దయాళ్ శర్మ 96లో
బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, కానీ మెజార్టీ అయితే లేదు. కానీ అప్పట్లో వాజ్పేయిని పిలిచి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేశారు శంకర్ దయాళ్ శర్మ. 13 రోజులకే మద్దతును కూడగట్టుకోలేక వాజ్పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని పిలిచినప్పటికీ మెజార్టీ నిరూపించనేటటువంటి సాధ్యం కాక వాజ్పేయి స్వయంగా పదవి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. అందువల్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిస్తే నిరూపించుకుంటుంది అనే దానికి కూడా ఉదాహరణలు ఏమీ లేనటువంటి పరిస్థితే మనకి కనిపిస్తుంది. ఇక మనము ఈ ఉదాహరణలతో పాటుగా ఇప్పుడు రాష్ట్రాల శాసనసభల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో ఏం చోటు చేసుకుంది అని చూస్తే, నిజానికి తెలుగు రాష్ట్రం మద్రాసు రాష్ట్రం అయినటువంటి మద్రాసు రాష్ట్రం అంటే అప్పుడు దాదాపు ఆంధ్ర ప్రాంతం అంతాని, తర్వాత తమిళనాడు, కర్ణాటకలో కొంత ప్రాంతాలు, ఒడిశాలో కొంత ప్రాంతం కలిపి మద్రాసు రాష్ట్రంగా 1950s ఉంటూ ఉండేది. అంటే స్వాతంత్రానికి పూర్వం నుండి స్వాతంత్రానంతరం 1953లో పునర్విభజన జరిగే వరకు మద్రాసు రాష్ట్రం ఉండేది. అప్పట్లో 321 శాసనసభ స్థానాలతోటి మద్రాసు రాష్ట్రం ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ 155 స్థానాలతోటి సాధించింది ఆ అసెంబ్లీలో. 321 స్థానాలు అసెంబ్లీ, 166 స్థానాలు కమ్యూనిస్ట్ బ్లాక్, అంటే స్వతంత్ర ఇలా చిన్న చిన్న పార్టీలు కమ్యూనిస్టులు అంతా కలిపి 166 స్థానాలు సాధించారు. కాంగ్రెస్ 155 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ అప్పట్లో 155 కాంగ్రెస్కు ఉన్నప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ గవర్నరు ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ అంటే రాజగోపాలాచారిని ఆహ్వానించి ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం కల్పించారు. అంటే మిగిలినటువంటి అన్నీ కూడా విడివిడిగా ఉండేటటువంటి పార్టీలు, అది గ్రూప్ అయినప్పటికీ సింగిల్గా మాత్రం ఇదే ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 1952లోనే ఇదే మద్రాసు రాష్ట్రంలో, ఇప్పుడు తమిళనాడు, అక్కడ అవకాశం రాజగోపాలాచారికి లభించింది. ఇలా చూస్తే కనుక ఆ తర్వాత కాలంలో అనేక పరిణామాలు అసెంబ్లీలో చోటు చేసుకోవడము. 1994లో దీనికి సంబంధించి స్పష్టంగా, ఎందుకంటే గవర్నర్లు అంతకుముందు చాలా విచక్షణని, అంటే తమ రాజ్భవన్లో నిరూపణ జరిగితే చాలు ముందుగా తమ ముందు ఎమ్మెల్యేలను హాజరుపరచడం, లేదంటే తాము నమ్మటం, దీని మీద ఆధారపడి ముఖ్యమంత్రులుగా మీరు ఉండండి అని చెప్పేసేటటువంటి పరిస్థితి ఉండేది, అంటే ప్రధాన పార్టీకి. కానీ 1994 బొంబాయి కేసు తర్వాత అసలు సంఖ్య తేలాల్సింది, ఎవరికి మద్దతు ఉంది, ఎవరికి మెజార్టీ ఉంది అని తేలాల్సింది శాసనసభలోనే తప్ప రాజ్భవన్లో గవర్నర్ వద్ద కాదు అంటూ ఎస్ఆర్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో స్పష్టంగానే అప్పటి నుంచి కొంత ఈ రకమైనటువంటి హడావిడి తగ్గుతూ వచ్చింది. అంతకుముందు చూసాం 1984లో ఇదే ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఉందా లేదా స్పష్టమైనటువంటి అంకెలు లేకుండానే నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా చేసినటువంటి రామ్లాల్ ఉదంతం, ఎన్టీ రామారావుని పక్కన పెట్టి దింపేసి ఈ చేసినటువంటి ఉదంతం, తర్వాత ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రజాందోళనతో రావడం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు కూడా ప్రజాందోళన తమిళనాడులో వస్తుందేమో ఎన్టీ రామారావు తరహాలో అనేటటువంటి అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇది ఆంధ్రాలోనే గతంలో ఈ ఉదాహరణ చూసాం. ఇక ఈ గవర్నర్ల యొక్క అతికి సంబంధించి చూస్తే 2005లో బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆర్జేడీ, జేడీయూ ఇలాంటి పార్టీలన్నీ ఏది బీహార్ అసెంబ్లీలో స్పష్టమైనటువంటి మెజార్టీ తెచ్చుకోలేకపోవడంతో అప్పట్లో గవర్నర్గా ఉన్నటువంటి బోటా సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం కాదు, అసెంబ్లీనే రద్దు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు పక్కన పెడితే అసెంబ్లీనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడము, దాన్ని సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళడము, సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయము, అసలు అసెంబ్లీని రద్దు చేసేటం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అంటూ తీర్పు చెప్పడము, ఆ తర్వాత బోటా సింగే రాజీనామా చేసి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి రావడం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఓవరాల్గా గవర్నర్లు కొంత తమ పరిధిని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కాకుండా తమ ఆలోచనల మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే 2017లో గోవా ఉదంతాన్ని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే అప్పటికి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వస్తే బీజేపీకి 13 స్థానాలు వచ్చినాయి. మిగిలినటువంటి పార్టీలకి మిగతా స్థానాలు అంటే 30 స్థానాల అసెంబ్లీలో 17, 13 పోతే మిగిలిన స్థానాలని వీళ్ళు సాధించారు మిగిలిన పార్టీలు. దీంట్లో ఈ సందర్భంగా కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడు ఎవరిని పిలవాలి,
అనేటటువంటి అంశాన్ని గవర్నర్ అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ని పిలవకుండా 13 స్థానాలతో ఉన్నటువంటి బీజేపీని పిలిచి ప్రభుత్వం ఏర్పాటుకి అవకాశం కల్పించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఏర్పాటుకి 13 స్థానాలు ఉన్నటువంటి బీజేపీని పిలిచిన సందర్భంగా చాలా విమర్శలు వ్యక్తమైనాయి. కానీ ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఎందుకు పక్కన పెట్టారంటే దానికి అర్థం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. కానీ సుప్రీంకోర్టు మాత్రం అసెంబ్లీలో నిరూపించుకోండి అంటాం. బీజేపీ మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా తన బలాన్ని నిరూపించుకోవడం అనేది జరిగింది. ఈయన మద్దతు లేఖలు మిగిలిన పక్షాలు గోవంతక పార్టీ ఇలాంటి దాంట్లతోటి మద్దతు లేఖలు సంపాదించి ఆయన తన బలాన్ని నిరూపించుకోవడం అనేది తెలిసిన విషయం. అంటే స్పష్టంగా ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలనే ఉదంతాన్ని కూడా పక్కన పెట్టారు. అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఇచ్చేటట్టుగా, కానీ అల్టిమేట్గా అసెంబ్లీలోనే నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇదే సందర్భం చూస్తే 2018లో మళ్ళీ కర్ణాటకలో బీజేపీ యడియూరప్ప నాయకత్వంలో 104 స్థానాలతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. జేడీఎస్ కాంగ్రెస్లు నిజానికి ఇవి రెండు కలిస్తే మెజార్టీ ఎక్కువ. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉంటే 104 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. ఇంకా 8 స్థానాలు వెనకబడి ఉన్నప్పటికీ యడియూరప్పకి అవకాశం ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిందని ఆ అవకాశాన్ని ఇచ్చారు. కానీ 15 రోజుల టైము, బల నిరూపణకి 15 రోజుల టైం ఇవ్వడం, అది కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టు 15 రోజుల వ్యవధిలో హార్స్ ట్రేడింగ్ అంటే ఎమ్మెల్యేలు కొనుగోళ్లు ఇటువంటివి జరుగుతాయి కాబట్టి 36 గంటల్లో నిరూపించుకోవాలని చెప్పడం, యడియూరప్ప 36 గంటల్లో నిరూపించుకోవడం సాధ్యం కాక రాజీనామా చేయడం, తర్వాత జేడీఎస్ కాంగ్రెస్ కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే అడ్వాంటేజ్ బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉంటే అడ్వాంటేజ్ బీజేపీ అవుతుంది. లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు లభించడం లేదనే దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అదే సమయంలో మహారాష్ట్రలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్కి సంబంధించినటువంటి ఉదంతం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మహారాష్ట్రలో కూడా నిజానికి దేవేంద్ర ఫడ్నవీస్ టైంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే శివసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే విషయంలో వివాదం వచ్చి ఉద్ధవ్ ఠాక్రే తాను సైతం ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పిన నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ శివసేనలో చీలిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉండటంతో బీజేపీకి అవకాశం 105 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఆ 288 స్థానాలు ఉండేటటువంటి అసెంబ్లీలో 105 స్థానాలంటే తక్కువ. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 4 పార్టీలు ఉన్నాయి. శివసేన ఉంది, ఎన్సీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ గవర్నరు ఫడ్నవీస్ చేత ప్రమాణం చేయించేయటం అనేటటువంటిది జరిగింది. అది నిజానికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటటువంటి కోటాను అప్పుడు అంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి 2019లో ఇది అమలు చేశారు. చేసినప్పటికీ ఆ బలాన్ని నిరూపించుకోవడం, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, తర్వాత మహారాష్ట్ర అగాడి అంటే ఎన్సీపీ, శివసేన అండ్ కాంగ్రెస్ కలిపి మహారాష్ట్ర అగాడి, వికాస్ అగాడిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ ప్రభుత్వం కొనసాగింది. అంటే బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే కనుక ఆయా రాష్ట్రాల్లో వాటికి అవకాశం ఇవ్వడం అనేది గవర్నర్లు తమ విచక్షణ పరిధిలో తీసుకుంటూ అమలు చేస్తున్నారు. అదే ప్రతిపక్షాలు వస్తే కనుక కూటములు ఏమున్నాయి అనేది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా తమిళనాడులో సమస్య ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కొత్త శక్తిగా వచ్చినటువంటి ఆయన 108 స్థానాలతో పోటీ పడుతుంటే విజయ్ ఇక అటు క్లెయిమ్ కూడా చేయట్లేదు. డిఎంకే తాము ఫామ్ చేస్తామని కానీ ఏఐడిఎంకే తాము ఫామ్ చేస్తామని కానీ చెప్పట్లేదు. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వడాన్ని ఎవరు ప్రశ్నించరు. 108 స్థానాలు ఉన్నాయి, ఇంకా 10 స్థానాలు మాత్రమే కావాలి. అయితే అతనికి అవకాశం ఇచ్చి నిరూపించుకోలేకపోతే ఖచ్చితంగా అసెంబ్లీలో నిరూపించుకోవడానికి 3 రోజులు 4 రోజులు టైం పెట్టచ్చు. నిరూపించుకోలేకపోతే ఓడిపోతాడు. కానీ ముందుగానే నెంబర్స్ చూపించాలి అనేటటువంటి దాన్ని ఎంతవరకు సమంజసం అంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడేటటువంటి న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు కానీ ఇది తప్పు. గవర్నర్కి బలాలకు సంబంధించినటువంటి సందర్భం ఉండదు. ఆయన కేవలము సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రీ పోల్ అలయన్స్లో
ఎవరైనా కూటమి ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే వాళ్ళకి ఇవ్వడము, లేదంటే సింపుల్ మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నప్పుడు సింపుల్ మెజార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవ్వడం, లేదంటే కూటమిగా ఉండేటటువంటి ప్రీపోల్ అలయన్స్ వాళ్ళకి ఇవ్వడము, లేదంటే మెజార్టీ లేకపోయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వడం బలాలు సమకూర్చుకోవడానికి, లేదా పోస్ట్ పోల్ అలయన్స్. ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి తప్ప నెంబర్ చూపింతేనే నేను అవకాశం ఇస్తాననే అవకాశం ఎక్కడుంది అనేది ఆ ప్రశ్న. అయితే పూంచ్ కమిషన్ లాంటివి గతంలో ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకుండా నెంబర్ గేమ్కి సంబంధించి బల నిరూపణ గవర్నర్ వద్ద జరగకపోయినప్పటికీ బలాలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలు తీసుకుని మాత్రమే అవకాశం ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ప్రస్తుత గవర్నరు ఆ ప్రమాణాన్ని తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని ఏమీ తప్పు పట్టలేదు, పక్కన పెట్టలేదు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పనటువంటి విషయము, గవర్నర్ విచక్షణాధికారానికి సంబంధించినటువంటి విషయం, పూంచ్ కమిషన్ చెప్తున్నటువంటి విషయము, స్పష్టమైనటువంటి అంకెకు సంబంధించి మద్దతు లేఖలన్నా ఉండాలి. ఉన్నప్పుడు ముందుకు వెళితే సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటుకి తన విచక్షణ పరిధిలో గవర్నర్ అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ప్రజా మద్దతుతో కూడిన స్థిరమైన ప్రభుత్వానికి అనుకూలంగా నెంబర్స్ని చెక్ చేసుకోవడం తప్పు కాదు అని మరో వాదన వినవస్తుంది. ఏదేమైనప్పటికీ పీపుల్స్ మాండేట్ అనేది విజయ్కు అనుకూలంగా ఉంది. అయితే కాన్స్టిట్యూషనల్ మాండేట్, రాజ్యాంగపరమైనటువంటి తీర్పు ఎలా ఉంది, రాజ్యాంగపరం ఏం చెప్తుంది రాజ్యాంగం అనేది మాత్రం ప్రశ్నార్థకం అవుతుంది. అయితే రాజ్యాంగంలో కూడా కొంత సంశయాలు ఉన్నాయి. 164 164(1) ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రి నియమిస్తాడని మాత్రమే ఉంది. అది గవర్నర్ నియమించడానికి తర్వాత సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు, కమిషన్లు చెప్పినటువంటి సూచనలు, వీటన్నిటి ఆధారంగా ఎప్పటికప్పుడు నియమావళి లేదంటే నైతిక నియమావళి ఇవన్నీ ఏర్పాటు అవుతూ వచ్చాయి తప్ప స్పష్టంగా ఇదే చేయాలి గవర్నర్ అని ఎక్కడా లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. అదే సందర్భంలో గవర్నర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు ప్రశ్నించకూడదని కూడా ఏమి లేదు. 361 ప్రకారం గవర్నర్కి వ్యక్తిగతంగా కొంత రక్షణ ఉంటుంది. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఉండేటటువంటి రాజ్యాంగ పద్ధతిని సుప్రీంకోర్టులో న్యాయ సమీక్ష పరిధిలోకి, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష పరిధిలోకి తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టవచ్చు, వేరే నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. అందువల్ల ఇప్పుడు అర్లేకర్ తమిళనాడు గవర్నర్, నిజానికి ఆయన ఇన్ఛార్జ్ గవర్నర్, కేరళకు పూర్తి కాలం గవర్నరు, దీనికి ఇన్ఛార్జ్ గవర్నర్, ఆయన ఇప్పుడు జరుపుతున్నటువంటి చర్చలు ఇతరత్ర తమిళనాడులో ట్రేడింగ్ అంటే హార్స్ ట్రేడింగ్ ఇతరత్ర కూటమిలో ఏర్పాటు కావడానికి ప్రజా మద్దతుతోటి బలమైన శక్తిగా వచ్చినటువంటి ఆయన పక్కన పెట్టడానికి సైతం ఆస్కారం కల్పిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా గవర్నర్ మీద ఆరోపణలు చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ సూచన ఆలోచనలకు అనుగుణంగానే గవర్నర్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శను మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేకపోతుంది.